గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన శ్రేష్టమైన అద్భుతమైన ఘనమైన నామంలో మరొక ఉదయకాలపు శుభములు వందనములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరంతా కూడా ప్రభు మహాకృపను బట్టి బాగున్నారు. ఆయనలో మీ జీవితాలను బలపరుచుకుంటూ దినదినము మీ కుటుంబాలు క్షేమాభివృద్ధి నుంచు ఆనందంగా ఉన్నాయని నమ్ముచూ ఉన్నాం. దేవునితో ప్రతిదినం అనేటువంటి ఈ కార్యము ద్వారా మీతో కలిసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి, ప్రభులో ఆ దినమంతా కూడా మనల్ని మనం బలపరుచుకోవటానికి, అనేక మందికి మనం మాదిరికరంగా మార్చబడటానికి దేవుడు ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన ధన్యతను మనకు అనుగ్రహించాడు కదూ. కావున ప్రతిదినం వస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ మీ కుటుంబాలను ప్రభులో కట్టుకుంటూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ప్రతిదినం వల్లే ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగం కొరకు ఆలోచన చేస్తూ ఆశిస్తూ ఉన్నారా? రండి, దేవుడు ఈనాటికి మనకిచ్చినటువంటి తన దివ్యమైన లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 147వ కీర్తన 11వ వచనాన్ని ఈనాటి ధ్యానం కొరకై చదువుదాం. 147వ కీర్తన 11వ వచనాన్ని ఈనాటి ధ్యానం కొరకై చదువుదాం. తన యందు భయభక్తులు గల వారి ఎడలను, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎడలను ఆయన ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఫలభరితముగా మార్చి ఈ దినమంతట కొరకై దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి వారలారా, ఎంత చక్కని మాటని దేవుడు ఈ ఉదయకాలం మనకందరికీ అనుగ్రహింపచేసి తన దివ్య వాక్కును మనకి ఈ ప్రాతకాల సమయంలో అందించి ఉన్నాడు కదా. చూడండి, ఇక్కడ దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడు, ఎవరిని బట్టి సంతోషిస్తాడు, ఎవరిని బట్టి ఆయన నామం మహింపరచబడుద్ది అని ఇక్కడ మనం గనుక ఈ ఉదయకాల సమయాన్న ఆలోచన చేయగలిగితే, ఆయన అంటున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడల ఆయన ఆనందించేటువంటి వాడై ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృప అనేది అర్హత లేని మన జీవితాల్లో అర్హతను తీసుకొస్తుంది. దీనినే కృప అంటారు. అంటే దేనిని మనం పొందుకోలేకపోతున్నామో, దేనిని మనం సాధించలేకపోతున్నామో, దేన్ని మన జీవితంలోకి మనం తెచ్చుకోలేకపోతున్నామో, అంటే మనం పొందుకోలేని దాన్ని, మనం సాధించలేని దాన్ని, అసలు ఇది మన జీవితంలో మన వల్ల కాదు, దీనికి నేను అర్హుణ్ణి కాదు అనుకున్న దాని నుంచి నిన్ను అర్హత కలిగించేటట్లు చేసేది అదేంటిదంటే దేవుని మహాకృప. ప్రియమైనటువంటి వారలారా, అందుకనే పౌలయ్య గారు అంటాడు, మీరు ఎఫెసీ సంఘం 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటాడు, మీరు కృపచేతని రక్షించబడి ఉన్నారు అని అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కృప ద్వారానే మనకు రక్షణ. అందుకనే ఆయన ఈరోజు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు తన వాక్కుతో మనకేమని సెలవిస్తున్నాడంటే, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడల ఆయన ఆనందించేటువంటి దేవుడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కీర్తనకారుడు భక్తుడు చూసినట్లయితే ఇక్కడ ఆయన మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. కావుననే దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, దేవుడు చూపేటువంటి మహాకృపకు ఎవరు పాత్రులు అవుతారో వారిని బట్టి దేవుడు ఆనందించేటువంటి వాడై ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, నేను దేశంలో నమ్మకస్తులైనటువంటి వారి కొరకు నేను వెతుకుచున్నాను అంటాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన కృపను కోరుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన కృపకు మనం పాత్రలు అవ్వాలి. ఆయన కృపకు మనం దూరంగా ఉండకూడదు. ఆయన కృప లేకపోతే మన జీవితాల్లో దేన్ని సాధించగలం, దేన్ని పొందుకోగలం?
మనం దేనిని పొందుకోలేం. అందుకనే దేవుని ఎడల భయం ఉండాలి. ఆయన కృప మనం పొందుకునేటువంటి వారంగా, మనం ఆయన కృప ఎడల జీవించేటువంటి వారముగా, ఆయన కృపలో భద్రపరచబడినటువంటి వారముగా, ఆయన కృపలో ఎదిగేటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో గుర్రముల బలమును బట్టి కాదంట, నరుని కాలు బలమును బట్టి కాదు ఆయన ఆనందించేది. పై వచనాల్లో చూస్తే దేన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు? ఒక మనిషి తనను బట్టి, తన యందు భయభక్తులు కలిగి, ఇదిగో దేవునికి విధేయుడై ఎవరైతే నడుచుకుంటారో వారి ఎడల దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు. ఈరోజు మనం దేవుణ్ణి సంతోషింపజేయలేకపోతున్నాం, దేవుని మాట ప్రకారంగా నడుచుకోలేకపోతున్నాం, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోలేకపోతున్నాం, కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాం. కానీ మనం మనుషుల్ని సంతోషపెట్టేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, మనుషుల్ని సంతోషపెట్టినప్పుడు, మనుషులకు నువ్వు లోబడి జీవించినంత కాలం నీ కుటుంబంలోకి ఆశీర్వాదం రాదు. ఇదిగో ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పనిపాట్లో, ఉద్యోగాల్లో నేను నా ఓనర్ గారిని ఆనంద పెడుతున్నా, నాకంటే పైన ఉన్నటువంటి వారిని ఆనంద పెడుతున్నా అనుకుంటున్నావు. సరే, మంచిదే. కానీ నిన్ను పుట్టించి సృష్టించి భూమి మీదకు తెచ్చినటువంటి మహా గొప్ప దేవుణ్ణి నువ్వు ఆనంద పెడుతున్నావా నువ్వు జీవించేటువంటి జీవితం ద్వారా? అందుకని ఆయన ఏమంటాడు, దుష్టత్వమును చూసి ఆయన ఆనందించేటువంటి దేవుడు కాదు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. నువ్వు దుష్టునికి స్థానం ఇచ్చి దుష్టులతో సహవాసం చేస్తూ ఈ లోక ప్రకారంగా నడుచుకుంటూ ఈ లోక పద్ధతుల్లోనూ పోతూ నువ్వు దేవుణ్ణి ఆనందింపచేయకపోతే నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఎట్లా ఆశీర్వాదం వస్తుందండి? ప్రియమైనటువంటి వారులారా, అందుకే నీ ఉదయకాల సమయం నా దేవుడు అంటున్నాడు, ఎవరిని బట్టి ఆయన ఆనందిస్తాడంటే, ఎవరిని ఆనందంతో నింపుతాడంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వాడిని ఆయన ఆనందంతో నింపుతాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన కృప కొరకు కనిపెట్టుకుందామా? ఆయన కృపలో జీవిద్దామా? ఆయన కృపను వేడుకుందామా? ఇవన్నీ మనకి దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఎందుకు హెచ్చరిస్తున్నాడు తెలుసా? దినదినం నిన్ను నన్ను బలపరచడానికి. కాబట్టి ప్రియులరా, ఆయన కృప కొరకు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా, ఆయన కృప కొరకు కనిపెట్టినటువంటి వారముగా, ఆయన కొరకు జీవించేటువంటి వారముగా మనం ఉండాలనేది ప్రభు యొక్క ఆశ, కోరిక, అభిలాష. కావున మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం, ఆయన ఆనందింపజేద్దాం, ఆయన ఇచ్చేటువంటి దివ్యమైన ఆనందాన్ని మనం పొందుకుందాం. అట్టి కృపా భాగ్యం దేవుడి ఉదయకాలం మనందరికీ దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి, చిన్న ప్రార్థన చేద్దాం. మీ తలలు వంచండి. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన ఓ గొప్ప దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. ఇప్పటి వరకు నీ బిడ్డలు నీ లేఖన భాగాన్ని విని ఉన్నారు అయ్యా. నీ కృప కొరకు కనిపెట్టి మిమ్మల్ని ఆనందింపచేసే వారిగా ఉంటే మా జీవితాల్లో కూడా ఆనందమే వస్తుంది. కావున అట్టి ఆనందంతో ఈ దినమంతా మమ్మల్ని నింపండి. మా పనిపాటల్లో, ప్రయాణంలో, రాకపోకల్లో నీ సహాయం దయచేయండి. ఈ దినం ప్రభువా, మరి జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృపతో మమ్మల్ని అందరిని అభిషేకించి నడిపించమని, ఈ దినచర్య నీ నామానికి మహిమ, మా అందరికీ మేలు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులరా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ దేవుని కృప కొరకు కనిపెడదాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.